నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. సో చాలామంది హాలిడేస్‌లో లేదంటే ఏదైనా ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, బీచెస్ ఉన్న ప్లేసెస్‌కి వెళ్ళాలి అని అనుకుంటే తప్పకుండా గోవా అని అనుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అందరం చూస్తున్నాం. ఒకప్పుడు ఎక్కువగా మేల్స్ వెళ్తుండే, కానీ ఇప్పుడు ఫీమేల్స్ బ్యాచెస్ కూడా ఫ్రెండ్స్ అందరితో కలిపి ఫ్యామిలీస్ తోటి ఇట్లా రకరకాలుగా వెళ్తూ ఉన్నారు. సో గోవాకి సంబంధించి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది? ఏ టైంలో ప్లాన్ చేసుకుంటే బావుంటుంది? మరి ఈ ప్యాకేజ్‌లో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి సౌకర్యాలు, సదుపాయాలు, రవాణా పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? అండ్ ఫుడ్ పరంగా కూడా వాళ్ళు ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? ఏ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు? సో ఏ టైంలో వెళ్తే బావుంటుంది? ఇవన్నీ కూడా మనతో పాటు షేర్ చేయడానికి జశ్వంత్ ఉన్నారు. తనతో మాట్లాడదాం. హలో అండి జశ్వంత్ గారు, నమస్తే. నమస్తే అండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది ఒకప్పుడు గోవా అంటే ఓన్లీ మేల్స్ మాత్రమే వెళ్తుండే, కానీ ఇప్పుడు మాత్రం వచ్చేసి ఫీమేల్స్ కూడా ఫ్రెండ్స్ తోటి అండ్ పిల్లలతోటి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా అందరూ వెళ్తూ ఉన్నారు కదా. సో అసలు గోవా ట్రిప్కి సంబంధించి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇచ్చే బడ్జెట్ ప్యాకేజ్ వివరాలు అవన్నీ కూడా ఎలా ఉంటాయి? కస్టమైజ్డ్గా ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చా? ఏ టైం అయినా బాగుంటుందా గోవా వెళ్ళడానికి? మొట్టమొదటిగా అండి, గోవా వెళ్ళాలి అనుకుంటే ఎనీ టైం వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఏంటంటే ఎక్కువ జెంట్సే వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలన్న పాయింట్లో ఉండే. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అలాంటి మైండ్ సెట్ ఏం లేదండి. గోవా ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీస్తో వెళ్తున్నారు. సింగిల్గా లేడీస్ కూడా అక్కడికి వెళ్ళి పార్టీస్ ఎంజాయ్ చేసుకొని కిటీ పార్టీస్ చేసుకొని వస్తున్నారు. సో ఇలాగా ఏ జనరేషన్ వాళ్ళైనా సరే యాజ్ ఆఫ్ నో గోవా వెళ్ళి రావడానికి ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. సేఫ్టీ పరంగా చూసుకున్నా సరే కంప్లీట్ సేఫ్టీ మెజర్స్ అనేది అక్కడ ఉన్నటువంటి పోలీస్ వాళ్ళు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మంచిగా మనకి సేఫ్టీ అనేది ఇస్తున్నారు అనమాట. సో హోటల్స్ పరంగా చూసుకుంటే మనకి నార్మల్ బడ్జెట్ హోటల్స్ దగ్గర నుంచి అప్ టు 7 స్టార్ హోటల్స్ వరకు గోవాలో అందుబాటులో ఉన్నాయి. వెహికల్స్కి సంబంధించి కూడా అన్ని లగ్జరీ వెహికల్స్ అక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ మనం ట్రిప్ చేయాలనుకున్నా సరే వెళ్ళొచ్చు. ఏదైనా గెట్ టుగెదర్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలనుకున్నా 2 డేస్ కానివ్వండి, 3 డేస్ కానివ్వండి, అలాగా వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్ ప్రకారం మనం ఐటినరీ అనేది మాడిఫై చేసుకోవచ్చు. గోవాకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే చాలా వరకు ఏంటంటే బీచెస్ అంటారు. సో బీచెస్తో పాటు అక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డెస్టినేషన్స్ లైక్ డెస్టినేషన్ ఈవెంట్స్ ఏదైనా చేసుకునే దానికి కూడా ఆల్మోస్ట్ ఆల్ గోవా అనేది చాలా ఫేమస్ అయింది. లైక్ ఎలా అంటే కార్పొరేట్ ఈవెంట్స్ అండి ఎక్కువగా. ఎందుకంటే యాజ్ ఆఫ్ నో కంపెనీస్ అన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డెస్టినేషన్కి తీసుకెళ్ళాలి, ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ రిలాక్స్ అవ్వాలి, ఒక 2 డేస్ 3 డేస్ అన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా గోవా అనేది సెట్ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సౌత్లో మనం ఎక్కడి నుంచి చూసుకున్నా సరే ట్రైన్ ఫెసిలిటీ ఉంది, అలాగే ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయి. లేదు ఒకవేళ మనకు బడ్జెట్ తక్కువగా ఉంది, మనం ఉన్న డెస్టినేషన్ నుంచి బై బస్ ద్వారా వెళ్తాం అనుకున్నా సరే గోవా రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఆల్ రోడ్ యాక్సెస్ కూడా క్లియర్గా ఉంది. కేవలం ఒక నైట్ జర్నీతో మాత్రం మనం గోవాకి రీచ్ అయిపోవచ్చు. సో కాబట్టి గోవా ఏదో ఎక్కువ దూరంలో అయితే లేదనమాట. కాబట్టి గోవాకి ఎవరైనా సరే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కంప్లీట్గా మనం అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి అన్ని తరాల వాళ్ళకి, అన్ని ఏజెస్ వాళ్ళకి అక్కడ యాక్సెసిబిలిటీ అనేది ఉందన్నమాట. సో ముఖ్యంగా క్యాజినోకి సంబంధించి చూసుకుంటే గోవా చాలా ఫేమస్ అండి. సో చాలా వరకు ఏంటంటే ఒక 10 డేస్ 15 డేస్ కూడా అక్కడికి వెళ్ళి క్యాజినో లవర్స్ అలాగే ఉండి ఆ క్యాజినోస్లోనే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. ప్యాకేజ్ పరంగా చూసుకుంటే గోవాకు వచ్చేసేసి మన దగ్గర ఒక చిన్న ట్రిప్ 3 nights 4 days అనేది రెగ్యులర్గా రన్నింగ్ ఉంటుందన్నమాట. సో కామన్ ట్రిప్ అనమాట ఇది. ఇందులో ఏంటంటే ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత రిలాక్స్గా వాళ్ళని పికప్ చేసుకొని హోటల్ తీసుకెళ్ళి రెస్ట్ ఇచ్చేస్తాం అనమాట. ఒక రోజు పూర్తిగా నార్త్ గోవా. సో ఈ నార్త్ గోవాలో మనం ప్లేసెస్కి సంబంధించి చూసుకుంటే ఫోర్ట్ అగోడా, కాలంగూట్ బీచ్, తర్వాత కండోలిం బీచ్, అంజునా బీచ్, ఇలాగా అక్కడ ఉన్నటువంటి కోస్టల్ లైన్లో ఉన్న బీచెస్ అన్నీ కూడా ఆ రోజు కవర్ చేయడం జరుగుతుంది నార్త్ గోవాకి సంబంధించి. సో ఇలాగా ఆ రోజు బీచెస్ అన్నీ చూసుకుంటూ రిలాక్స్డ్గా సాయంకాలం బాగా బీచ్కి వెళ్ళి బాగా బీచ్ కూడా విజిట్ చేసుకొని అక్కడ ఏమైనా సరే అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా సరే అడ్వెంచర్ యాక్టివిటీస్, బీచ్ యాక్టివిటీస్ చేసుకొని ఆ రోజు రిలాక్స్ అయిపోతుంది. థర్డ్ డేకి సంబంధించి చూసుకుంటే టువర్డ్స్ సౌత్కి వెళ్ళిపోతాం అనమాట. సో సౌత్ తెలంగాణ ఏంటంటే మనకు అక్కడ ఒక ఫేమస్ చర్చ్ ఉంది, అలాగే అక్కడ ఉన్నటువంటి మంగేషి టెంపుల్, శివాలయం ఉందన్నమాట. సో ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఇంకా టెంపుల్స్ పరంగా చూసుకుంటే బాలాజీ టెంపుల్ ఉంది, తర్వాత శాంతదుర్గ టెంపుల్, ఇలాగే చాలా టెంపుల్స్ అక్కడ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనం కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే వ్యూ పాయింట్కి సంబంధించి చూసుకుంటే డోనోపోలో వ్యూ పాయింట్ అనేది చాలా ఫేమస్ వ్యూ పాయింట్. చాలా వరకు మూవీ షూటింగ్స్ కూడా ఆ ప్లేస్లో జరిగాయి అన్నమాట. అలాగే సౌత్ గోవాలో ఉన్నటువంటి ఫేమస్ మీరామర్ బీచ్ కూడా మనం విజిట్ చేయించుకొని బ్యాక్ రిటర్న్ అనేది వస్తారనమాట. సో ఇలాగా థర్డ్ డేకి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బీచెస్తో పాటు అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఫోర్త్ డే అనేది రిటర్న్ షెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఒక ఫిక్స్డ్ డిపార్చర్ కింద 3 nights 4 days ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ 2 weeks ఒకసారి ఈ ప్యాకేజ్ అనేది రన్ అవుతూనే ఉంటుందన్నమాట కంటిన్యూస్గా. ఈ ప్యాకేజ్ వచ్చేసేసి మనము విత్ ఫ్లైట్స్తో ఇస్తున్నామండి.
27,500 విత్ ఫ్లైట్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్, అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, అలాగే ప్రతి గ్రూప్తో పాటు ఒక మేనేజర్ కూడా ఇందులో ఫాలో అవుతారు. సో గోవాకు సంబంధించి ఇన్ కేస్ ఎవరైనా సరే కస్టమైజ్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఐలాండ్ ట్రిప్స్ ఏదైనా ఎంజాయ్ చేయాలి, లేదంటే అక్కడ ఉన్నటువంటి బ్యాక్ వాటర్స్లో బోటింగ్కి వెళ్ళాలి, ఇలాగ డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఐలాండ్ ట్రిప్ మార్నింగ్ ఒకసారి మనం వెళ్తే బోట్ ఎక్కేసేసి రిటర్న్ బ్యాక్ మళ్ళీ మనం ఈవినింగ్ వస్తాం. సో అందులో ఏంటంటే మెయిన్గా మనకి స్కూబా డైవింగ్ వచ్చేస్తుంది, తర్వాత బనానా రైడ్ ఉంటుంది, జెట్ స్కీ ఉంటుంది, తర్వాత ఒక స్పీడ్ బోట్లో మనం వెళ్తాం అనమాట. నియర్ అబౌట్ ఒక 1 hour ట్రావెలింగ్ ఉంటుందన్నమాట ఆ వాటర్లో, కంప్లీట్ ఓషన్ మీద వెళ్ళిపోయి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఐలాండ్ ట్రిప్ ఏంటంటే కంప్లీట్గా ఒక 1 day ట్రిప్ అనమాట. సో ఎవరైనా సరే దీన్ని యాడ్ ఆన్గా చేసుకోవాలనుకున్నా సరే మనం ఈ ట్రిప్ అనేది యాడ్ చేస్తాం. సో అలాగే ఎవరైనా బర్త్డే పార్టీస్ చేసుకోవాలి, లేకపోతే ఏదైనా మ్యారేజ్ సెలబ్రేషన్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా ఒక యానివర్సరీ సెలబ్రేషన్ కానీ, ఇలాగ వేటికైనా సరే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని మనం గోవా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా ఆ విధంగా ఇస్తున్నారు. సో మనం తీసుకున్నటువంటి హోటల్ కానివ్వండి, లేదంటే రిసార్ట్ కానివ్వండి, ఎటువంటి టైప్ అయినా సరే లైక్ 3 star కానివ్వండి, 4 star కానివ్వండి, సో ఆ హోటల్ కేటగిరీకి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ గోవా ప్యాకేజ్ ఎవరైనా సరే బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన దగ్గర ఆల్మోస్ట్ ఎవ్రీ 2 week ఒక బ్యాచ్ అనేది ఉంటుంది. సో ఇమీడియట్గా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే ఈ ప్యాకేజ్ బుకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే జశ్వంత్ గారు, చాలా తక్కువ ప్రైస్లో గోవా వెళ్ళి రావచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎలా అందిస్తోంది అవన్నీ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, కేవలం 27,500 రూపాయల బడ్జెట్లో మాత్రమే మీరు గోవాకు వెళ్ళి వచ్చేయచ్చు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేదన్నా మీరు రైడ్స్ వెళ్ళాలన్నా, ఏమైనా ఐలాండ్స్కి మీరు ఏమన్నా ప్లాన్ చేసుకోవాలన్నా అవన్నీ కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత యాడ్ చేస్తారు. సో ఇదే అంశానికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి, టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.